అమ్మా నీ పేరేంటి? నాదా కరిచేతమ్మ. సీతమ్మ. అవునా? ఓకే. ఇల్లు మీదేనా? కాదండి, అద్దె అండి. అద్దె? అద్దెకే ఉంటున్నాం. ఎంత ఏంటి అద్దె? 1000 రూపాయలండి. 1000 రూపాయలా? అమ్మ సిటీలో ఎంతకన్నా కొంచెం పెద్దది వస్తుంది. ఇస్తానన్నానండి ముసలోడు పోయాక. ముసలోడు పోయాక ఒక 600 ఇస్తానన్నాను. కరెంట్ బిల్లు కట్టుకుంటున్నానండి. మరి మీకు డబ్బులు ఎలా వస్తాయి? పింఛనీ డబ్బులు ముసాయిని చచ్చిపోయాక 3 నెలలకు ఇచ్చారండి. అయ్యే వచ్చిన 2000లో 1000 రూపాయలు అద్దెకిచ్చేస్తారు. ఇచ్చేస్తారండి. మరి మీరు ఏం తింటారు? అది బియ్యం ఇస్తారు కదండి. ఎన్ని కిలోలు? 10 కేజీలు ఇస్తారండి. 10 ఇస్తారా? మీకు పిల్లలు? నాకు పిల్లలు లేరండి. కలగలేదా? అలాగే కష్టపడి వాటర్లోను నేను కష్టపడి అలా బ్రతుకు ఎంతవరకు తీసుకొచ్చారు? వరకు ఇలాగ ఊరుకున్నా చేసుకుని అలాగ బతికానండి. అయినా నేను ఇంకా ఆయన చచ్చిపోయాక నాకు నడువు రావట్లేదు, కన్ను కనపడదు, జబ్బ. ఈ జబ్బలో జాయింట్ బాధ, ఇంకెక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఇంక ఈ వయసులో ఇంకెక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానండి. ఏం కూర వండుకున్నా ఇప్పుడు? పప్పుచారండి. నేను రాత్రి కొద్దిగుంటూ వేసుకున్నాను. రాత్రి పప్పుచారు ఉంటే మళ్ళీ మరిగించి వేసేసుకున్నావు వేడి వేడిగా. టిఫిన్ చేసావా? ఏంటి టిఫిన్? బజ్జీ అండి. బజ్జీలా? తెప్పించుకుంటాను ఎవరు. ఎంత అవి? 10 రూపాయలు 2. 10 రూపాయలకి 2 ఇస్తారు, సరిపోతాయా? మళ్ళీ రాత్రి సరిపెట్టుకోవాలి మరి. రాబడి లేనప్పుడు సరిపెట్టుకోవాలండి. మరి ఆయన తరపున ఎవరు బంధువులు లేరా? ఎవరు లేరండి. కరెక్ట్ అయిపోయావు. ఎవరింటికి పోవడానికి కూడా లేదు నీకు? లేదండి. మామ బియ్యం ఏముందా మరి వంట చేసుకోవడానికి? నీకు 10 కేజీలు వస్తున్నాయి, నెలంతా సరిపోతున్నాయా? మళ్ళీ కొనుక్కుంటావా? ఎన్ని కిలోలు కొంటావు? కొంటానండి, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు. సరేలే, నేను ఇస్తాను, బియ్యం తీసుకుంటావు కదా, తీసుకొచ్చేయండి. ఇగమమ్మ బియ్యం ఇవి తీసుకుంటాను, సరేనా? ఇది కారం, మిగతా ఆయిల్, సోపులు ఇవన్నీ నువ్వు గుర్తుపట్టేస్తావులే. టీ పొడి, టీ చేసుకుంటావా? టీ చేసుకుంటే టీ పొడి అన్నీ ఉన్నాయిలే, మిగతావన్నీ. సరే అయితే మమ్మ రగ్గు కప్పుకో. ఇగో నీకోసం పట్టంచి చీర, చీర కట్టుకో. ఏమమ్మా? మమ్మ ఖర్చులకి డబ్బులు ఉంచుకో, సరేనా? ఇవన్నీ నీకే పెట్టేసుకో. సంతోషమేనా మరి? ఎంత ఎంత సంతోషం. సరేలే మా అమ్మ, అయితే సరే నేను వెళ్ళరానా మరి? మళ్ళీ ఎప్పుడు రావాలి? సరే అయితే మనస్ఫూర్తిగా భోజనం చెయ్యండి. అందరూ బాగుండాలని దీవించు అందరినీ. ఫస్ట్ వాళ్ళే బాగుండాలి.